హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎవరైనా సరే కువైట్‌లో ఉన్నవాళ్ళైనా, కువైట్‌కి విజిట్ చేయాలనుకున్న వాళ్ళైనా, ఎవరైనా సరే కువైట్‌లో ఏదన్నా చూడదగ్గ ప్రదేశాలు ఏదన్నా ఉన్నాయి అనంటే అందులో ఈ కువైట్ టవర్స్ ఒకటి. కువైట్‌కొచ్చి కువైట్ టవర్స్ చూడకుండా పోతే ఎలా? మామూలుగా మనకు తెలిసి ఎక్కడైనా సరే టవర్స్‌లో మనుషులు వెళ్ళగలిగే టవర్స్ ఏదన్నా ఉన్నాయి అనంటే ఈ కువైట్‌లో ఉన్న ఈ కువైట్ టవర్స్ ఒకటే అన్నమాట. దీంట్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి మీకు కూడా తెలియజేస్తున్నాననమాట. కిందొచ్చేసి మామూలుగా మనం ఇక్కడికి వెళ్ళాలి అంటే ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. మామూలుగా ఫ్రీ అయితే కాదు. మనం వెహికల్ అయితే పార్క్ చేసేసిన తర్వాత ఎంట్రన్స్‌లో అయితే ఒక సెక్యూరిటీ అయితే ఉంటారనమాట. అక్కడైతే మనం టోకెన్ తీసుకోవాలి. ఇక్కడైతే క్యాష్ ఫెసిలిటీ అయితే లేదు. ఓన్లీ కెనెట్‌తోనే పే చేయాలి. ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళైతే కెనెట్‌లో మనీ ఉండేటట్టు చూడండి. ఓన్లీ క్యాష్‌తో వచ్చేసారంటే మళ్ళా ఇబ్బంది పడతారు. సో, అందుకనే చెప్తున్నాను. ఇక్కడ క్యాష్ ఫెసిలిటీ అయితే లేదన్నమాట. అక్కడ మనం టోకెన్ తీసేసుకున్న తర్వాత లోపలికొచ్చేస్తే ఇక్కడ 270 ఫ్లోర్స్ అనమాట. ఒక్క జస్ట్ అలా మనము 2 మినిట్స్‌లో 1 మినిట్ అంటే కూడా ఎక్కువే అనమాట. 270 ఫ్లోర్స్‌కి అంత స్పీడ్‌గా వచ్చేస్తుంది లిఫ్ట్. నేనైతే షాక్ అయిపోయాననమాట. అంత స్పీడా అననేసి. ఇక్కడ 2 గ్లోబ్స్ లాగా ఉంటాయి. మధ్యలోదైతే దాంట్లో మామూలుగా లంచు, బ్రేక్‌ఫాస్టు అలా ఫెసిలిటీస్ ఉంటాయి. బఫే సిస్టమ్ లాగా అన్‌లిమిటెడ్ ఫుడ్ అనమాట. అడల్ట్స్‌కైతే 16 కేడీ. సో, పర్ పర్సన్‌కైతే 16 కేడీ పెట్టి అక్కడికి వెళ్లి చూడాలనుకుంటే చూడొచ్చు. మేమైతే వెళ్ళలేదు గానీ, ఇదొచ్చేసి ఇంకొక గ్లోబ్ టైప్ లాగా ఇక్కడ మనం విజిట్ చేయొచ్చు. జస్ట్ ఇలా మనం కువైట్ వ్యూ మొత్తం కనిపిస్తదనమాట. కువైట్ సిటీ. ఇటు సైడ్ సీ సైడ్ మొత్తం వ్యూ అయితే ఎక్సలెంట్‌గా ఉంటది. నేను ప్రీవియస్ వ్లాగ్స్‌లో అయితే లైవ్‌లో అయితే చూపించాను. కావాలంటే వెళ్లి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ రౌండ్ ఏస్తున్నాననమాట మీకు చూపించేదానికి. అంటే డిస్టెన్స్ ఎంతుంది? అంటే మామూలుగా ఏమేమి ఉన్నాయి అని చూపిద్దామని అయితే చూసాను. ఇక్కడ మామూలుగా మనకు థియేటర్స్‌కెళ్ళినప్పుడు మనం బయట ఫుడ్ ఎక్కడ ఎలా అయితే లోపలికి అలో ఉండదో, అలా అయితే అలో ఉండదు. ఇక్కడే ఉన్నాయన్నమాట రెస్టారెంట్స్ లాగా. సో, ఇక్కడ గూడా ఉన్నాయి. అంటే మధ్యలో దాంట్లోనే కదా! ఇక్కడ గూడా ఉన్నాయి. ఇక్కడైనా సరే గూడా మనము కెనెట్ పేమెంటే. కాకపోతే ఏందంటే మనకు కింద రూబాకొచ్చి ఐస్ క్రీమ్ వచ్చేసి పైనయితే దినార్ పెట్టాలి. అంత ఎక్స్‌పెన్సివ్‌గా ఉంది. జస్ట్ డబుల్ గూడా గాదు. త్రిబుల్ ఉందన్నమాట. అంత రేట్ ఎక్కువున్నాయి. సో, మనం ఒకరోజు మనం టికెట్ తీసుకొని వెళ్ళామంటే 1 డే వ్యాలిడిటీ. ఎంత సేపైనా ఉండొచ్చు. టైమ్ లిమిట్ అయితే ఏం లేదు. సో, అంతా మనం చూసేసి సరిపోయింది ఇంకా అనుకోని మనం కిందకొచ్చేసిన తర్వాత, ఇక్కడ కిందనే ఇలా పెట్టున్నారనమాట. ఎంట్రన్స్‌లో మనం ఎంట్రీ ఉంటుంది గదా! అక్కడ వెళ్ళేటప్పుడైతే చూడలేదు. మేము రిటర్న్ ఎళ్ళేటప్పుడైతే వెళ్ళాననమాట. ఇక్కడైతే కువైట్ ట్రోఫీస్ అలా పెట్టున్నారనమాట. ఒక్కొక్కటొచ్చేసి ఇది చానా రేట్లయితే చానా ఎక్కువుండాయి. నాకు చాలా ఎక్కువ అనిపిచ్చింది. మనమైతే కొనంగానే టూరిస్టులు ఎవరన్నా వచ్చినప్పుడు అలా తీసుకోవాలి అనుకుంటే తీసుకుంటారు గదా! ఏదన్నా ప్లేసెస్‌కెళ్ళినప్పుడు మెమరీస్ కోసం అలా. ఇదొచ్చేసి 40 దినార్లన్నారు. అంటే ఒక దినారొచ్చేసి 274. ఆ రేట్లు చూస్తే షాక్ అయిపోయాననమాట. మనకు అవసరం లేకపోయినా కొనేవాళ్ళైతే ఉంటారు గదా! ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.